అనాథపిండికుడిని గురించి ఇది ఒక సంక్షిప్త కథనం. అసలు ఈయన కథ ఎందుకంత స్ఫూర్తిదాయకమంటారా? ఎందుకంటే చాలా సంపద ఉన్నా కూడా ధర్మాన్ని ఎలా పాటించవచ్చో చూపించిన ఒక గొప్ప ఆదర్శ గృహస్థుడియన. సరే, మొదటి విషయం, ఆయన అసలు ఎవరు? ఆయన అసలు పేరు సుదత్తుడు. శ్రావస్తీ నగరంలో ఒక పెద్ద వ్యాపారి అనమాట. ఆయన ఎంత దయగలవాడంటే పేదలకు, అనాథలకు రోజూ అన్నదానం చేసేవాడు. అందుకే అందరూ ఆయన్ని ప్రేమగా అనాథపిండికుడు అని పిలిచేవాళ్లు. అంటే అనాథలకు అన్నం పెట్టేవాడని అర్థం. ఇక రెండవది, బుద్ధునితో ఆయన మొదటి సమావేశం. ఇది ఆయన జీవితాన్నే మార్చేసింది. రాజగృహంలో ఉన్నప్పుడు బుద్ధుడు అనే పేరు వినగానే ఆయన మనసులో ఏదో తెలియని ఒక ఆకర్షణ. వెంటనే చీకటిలోనే ఆయన్ని కలవడానికి సీతవనానికి వెళ్లారు. అక్కడ అసలు విషయమేంటంటే అందరూ ఆయన్ని అనాథపిండికుడు అంటుంటే బుద్ధుడు మాత్రం ఆయన అసలు పేరు పెట్టి రాసుదత్తా అన్నారు. ఇక అంతే, బుద్ధుని సర్వజ్ఞత చూసి ఆయనకు అపారమైన నమ్మకమేర్పడింది. చివరిగా బుద్ధుడు ఆయనకిచ్చిన ఉపదేశం చూడండి. అనాథపిండికుడు ఒక వ్యాపారి, ఒక గృహస్థుడు కదా. అందుకే బుద్ధుడాయనకు చాలా ప్రాక్టికల్గా చెప్పారు. న్యాయంగా సంపాదించమన్నారు, సంపదలో కొంత దానం చేయమన్నారు. కాని అన్నిటికన్నా ముఖ్యం ధనం కన్నా మంచి ప్రవర్తనే గొప్పదని చెప్పారు. కోరికల్ని వదులుకుంటేనే అసలైన సుఖం దొరుకుతుందని కూడా బోధించారు. ఈ విధంగా అనాథపిండికుడు కేవలం గొప్ప దాతగానే కాదు, బుద్ధుని బోధనలను ఆచరించి చూపిన ఆదర్శ శిష్యుడుగా నిలిచిపోయాడు.